అండ్ ఇవాళ మన టాపిక్ వచ్చేసి డిజైన్ ఎక్స్పోర్ట్. అంటే డిజైన్ ఎక్స్పోర్ట్ అంటే ఏంటి, సో దాని గురించి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. అండ్ ఇది ఎలాంటి వాళ్ళకైతే అవసరం పడుతుంది, లైక్ మనం ఒకసారి పెన్ డ్రైవ్ మన దగ్గర ఉన్నప్పుడు ఏం చేస్తుంటామంటే మనం కొన్ని డిజైన్స్ సిస్టంలో కాపీ చేసుకొని పెట్టుకోండి, తర్వాత పెన్ డ్రైవ్ మనం ఏదో సమ్ మిస్టేక్స్ చేయడం వల్ల అందులో డిజైన్స్ డిలీట్ అవ్వడము ఇంకేదో సమ్ ప్రాబ్లం అవుతుంది. సో అలా ఆల్రెడీ సిస్టంలో ఉన్న డిజైన్స్ మళ్ళీ మనం ఒకవేళ పెన్ డ్రైవ్లో కావాలనుకున్నా కూడా మనము ఈ సిస్టంలో నుంచి పెన్ డ్రైవ్లోకి ఎక్స్పోర్ట్ చేయొచ్చు అనమాట. అంటే మనం మామూలుగా అయితే రెగ్యులర్గా పెన్ డ్రైవ్ నుంచి ఇన్పుట్ చేసుకుంటాం, ఇన్పుట్ కాకుండా ఎక్స్పోర్ట్ అనమాట. మన కంప్యూటర్ నుంచి పెన్ డ్రైవ్లో కూడా మనం డిజైన్స్ అనేది ఏదైనా ఒకవేళ సపోజ్ మెషిన్తో పాటు కొన్ని ఏదైనా చిన్న చిన్న బూటీస్ కానీ లేకుంటే మంచి లోగోస్ కానీ ఏదైనా ఒకవేళ వచ్చాయనుకోండి, ఆ డిజైన్ మీకు ఫైల్స్ ఎక్కువైనప్పుడు డెలీట్ చేయాల్సి వస్తుంది. సో అలా కాకుండా ఆ డిజైన్స్ ఒకవేళ మీరు కాపీ చేసుకోవాలనుకుంటే పెన్ డ్రైవ్లో కాపీ చేసుకొని కూడా మీరు సేవ్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో అది ఎలా చేయాలో ఒకసారి నేను చూపిస్తాను. అండ్ ఈ ప్రొసీజర్ వచ్చేసి ఎనీ మిషన్లో కూడా ఉంటుందన్నమాట. మనకు చిన్న మిషన్స్ నుంచి పెద్ద మిషన్స్ వరకు ప్రతి మిషన్స్లో కూడా ప్రొసీజర్ అయితే ఉంటుంది. ప్రతి దాంట్లో కూడా ఎక్స్పోర్ట్ చేసుకునే ఆప్షన్ అనేది మనకు ఉంటుంది. ఒకసారి ఆప్షన్స్ అయితే చూపిస్తాను నేను ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి సిస్టంలో ఉన్న డిజైన్. సో ఇప్పుడు ఈ చిన్నది అయితే ఎల్లో కలర్ బూటీ ఉంది కదా, 43 నంబర్ అనేది, జస్ట్ దీన్ని మనం టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ గ్రీన్ కలర్ ఫ్లవర్ సింబల్ ఉంది, అంటే యారో మార్క్ వచ్చేసి బయటకు చూపిస్తుంది, అంటే పెన్ డ్రైవ్ వైపు చూపిస్తుంది. సో దీన్ని టచ్ చేయాలి మనం. టచ్ చేశాక 43 అని ఇలా చూపిస్తుంది కదా, ఎక్స్పోర్ట్ ప్యాటర్న్ ఫినిష్డ్. సో పెన్ డ్రైవ్లోకి డిజైన్ వచ్చేసింది అనమాట. మనం ఒకవేళ పెన్ డ్రైవ్ చెక్ చేసుకోవాలనుకుంటే సో వాటిలోకి వెళ్తే నార్మల్గా పెన్ డ్రైవ్ సింబల్ చూస్తాం కదా, సో ఇక్కడ మనకు సేమ్ డిజైన్ అనేది ఎల్లో కలర్ది మనకు కాపీ అయిపోయింది డిజైన్. పెన్ డ్రైవ్ ఇప్పుడు మనం వచ్చేసి యూఎస్బి కేబుల్ అనేది చెక్ చేస్తున్నాము. ఇక్కడ ఉంది కదా యూఎస్బి అనేది, ఈ యూఎస్బి చూసినట్లయితే మనం ఇప్పుడు ఇందాక ఎక్స్పోర్ట్ ఏదైతే చేసుకున్నామో ఆ డిజైన్ మనకి ఇక్కడ షో అవుతుంది. సో ఇలా మనం డిజైన్ అనేది ఏదైనా కూడా లైక్ బూటీ అయినా నెక్ అయినా మీకు ఎలాంటి డిజైన్ అయినా కానీ మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ నాకు ఇది కావాలి అనుకున్నా సేమ్ అది టచ్ చేయాలి ఫస్ట్, తర్వాత ఈ గ్రీన్ కలర్ సింబల్ టిక్ మార్క్, దట్స్ ఇట్. ఇంకా మనకు వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ ఒకవేళ మనం పెన్ డ్రైవ్లో చూసుకున్నా కూడా ఈ రౌండ్ సింబల్ ఇందాక చూసాం కదా, సో ఇది ఎక్స్పోర్ట్ అయిపోయింది మనకు. సో ఇలా ఏ డిజైన్ అయినా కూడా మీరు సిస్టంలో ఉన్నది పెన్ డ్రైవ్లోకి ఎక్స్పోర్ట్ చేసుకునే డిజైన్ మీరు సేవ్ చేసి పెట్టుకున్నారనుకోండి, ఒకవేళ ఇన్ కేసు ఎప్పుడైనా మళ్ళీ ఆ డిజైన్ అవసరం పడినా కూడా మీ దగ్గర సేఫ్టీగా ఉంటుంది. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నేను మహాలక్ష్మి.